హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సంధి వైన్ టారో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. హ్యాపీగా ఉండండి. ఇక ఇవాల్టి టాపిక్ ఏంటి అనంటే, మీ పర్సన్, మీకు దూరమైన పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్ ప్రెజెంట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ పట్ల ఏదైనా ఆలోచిస్తున్నారా? ప్రెజెంట్ వాళ్ళు ఎలా ఉన్నారు? ఎలా ఫీల్ అవుతున్నారు అనేదైతే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రెజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఏం ఆలోచనలు ఉన్నాయి వాళ్ళల్లో, వీళ్ళ గురించి ఏదైనా ఆలోచిస్తున్నారా, వీళ్ళ పట్ల ఫీలింగ్స్ ఉన్నాయా? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ ఫీలింగ్స్, వీళ్ళ పట్ల వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకోండి. ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి? ప్లీజ్ ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ఇన్ని కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ 4 ఆఫ్ వాండ్స్ అంటే మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ కావాలి అనుకుంటున్నారు, రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు, హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారు, మీతో లైఫ్ కావాలి అనుకుంటున్నారు. మళ్ళా మీరంటే ఇష్టం బాగా, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. సో ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకోవాలి అని అయితే ఉంది. ప్రజెంట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి, ఈ రోజు ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి అన్నమాట. రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. ఇక మీ పర్సన్ ఎలా ఉన్నారు అని అంటే, మిమ్మల్ని ఫాస్ట్ లో ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది. బాగా చాలానే ఇగ్నోర్ చేశారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మీకు ఒక విలువ లేకుండా చేశారు. వాళ్ళు అనుకున్నదే వాళ్ళు చేయడం తప్ప మీ మాటకి వాల్యూ లేకుండా పోయింది పాస్ట్ లో. సో మీరు అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా ఎటువంటి రియాక్షన్ అనేది లేదు వాళ్ళ సైడ్ నుంచి. ఎందుకంటే ఆ విధంగా ఉన్నారు వాళ్ళు.
మీరేమో వాళ్ళ కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మీ పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్ ఎలా ఉన్నారు అంటే, ఇప్పుడు పాస్ట్‌లో, గతంలో మీ ప్రేమను పట్టించుకోలేదు, ఇగ్నోర్ చేశారు. మీరిస్తున్న ఆఫర్‌ని కూడా తీసుకోలేదు. మీరు పంచుతున్న ప్రేమను కూడా స్వీకరించలేదు. గతంలో మీ దగ్గర బాగా నటించారు. చాలా ప్రేమ ఉంది అని చెప్పడం, మీరెంత ప్రేమ చూపించారో అవతల వాళ్ళు కూడా అదే విధంగా ప్రేమ చూపించడం అయితే జరిగింది. తర్వాత స్వార్థం అనేది పెరిగింది. దూరం పెట్టడం అయితే జరిగిందనమాట. సో, ఇప్పుడెలా అంటే మ్యానిప్యులేషన్ చేస్తున్నారు. ఎలాగైనా రిలేషన్ నిలబెట్టుకోవాలని అయితే అనుకుంటున్నారు కొంతమంది. ఎలాగైనా నిలబెట్టుకోవాలి నేను ఈ రిలేషన్‌ని. నేను వదులుకోకూడదు అనైతే అనుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలిసొస్తూ ఉంది మీ విలువ. మీ విలువ ఏదైతే ఉందో, మీరు చూపించిన ప్రేమ ఏదైతే ఉందో అవన్నీ తెలుసుకుంటున్నారు. అదంతా ఫీల్ అవుతున్నారన్నమాట. సో, మీ దగ్గరికి రావాలనైతే ఉంది. ఒక రకంగా చెప్పాలి అనుకుంటే మీది సోల్‌మేట్ కనెక్షన్ అన్నమాట. సో, వీళ్ళు రావడం, వెళ్ళడం, రావడం, వెళ్ళడం గూడా ఉంటుంది. మర్చిపోలేరు అంత ఈజీగా. ఎంత పరిస్థితులు దూరం చేసినా కానీ మిమ్మల్ని, సో, వాళ్ళు మర్చిపోయే ఛాన్స్ అయితే ఉండదు. సో, ఇప్పుడు మీ పట్ల వాళ్ళు తిరిగి రావాలనైతే ఉంది. ఆలోచిస్తున్నారు. ఎలాగైనా నేను ఈ రిలేషన్‌ని దక్కించుకోవాలి అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. గతంలో తను చేసిన తప్పొప్పులనేది ఆలోచించుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య గూడా మీరొకటంటే వాళ్ళొకటి అర్థం చేసుకోవడం. ఇద్దరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ లేకుండా ఉండడం. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ అనేది లేకుండా ఉండడం. ఈ ఇలా మీ మధ్య దూరం అయితే పెరిగిందన్నమాట. ప్రెజెంట్ వాళ్ళైతే మీ పట్ల స్టెప్ తీసుకోవాలి. కొంతమంది లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు. వీళ్ళెలా మీకు దూరమయ్యారు అనంటే, మీ మీ రిలీజియన్ వాళ్ళది వేరు. మీ కల్చర్ వేరు. వాళ్ళ కల్చర్ వేరు. ఆచార వ్యవహారాలు మీవి వేరు. వాళ్ళవి వేరు. సో, ఇవి సెట్ అవ్వక కూడా మిమ్మల్ని దూరం చేసుకున్నట్లు అనిపిస్తూ ఉంది. కానీ వాళ్ళైతే మీ దగ్గరికి రావాలి. నేను ఎలాగైనా దీంట్లో రిలేషన్ నిలబెట్టుకోవాలి అని ఎదురు చూస్తున్నారన్నమాట మీ పర్సన్. ఎలాగైనా వీళ్ళు కొంతమంది ఎలా ఉన్నారు అంటే చైల్డిష్‌గా బిహేవ్ చేస్తున్నారు. దూకుడు స్వభావం. రావాలి అనుకుంటారు, ఆలోచిస్తున్నారు మళ్ళా. ఆలోచించడం ఊ ఊ మామూలుగానే ఫ్లర్టింగ్ చేయడం తప్ప ఇంకేమీ ఉండదు వీళ్ళ దగ్గర. ఫ్లర్ట్ చేయడం. ఎక్కువ ఆగలేము అనుకోవడం. కానీ చిన్నతనం, చిన్నతనం చేష్టలనేది ఎక్కువున్నాయి. చైల్డిష్ మెంటాలిటీ ఉంది కాబట్టి కొంచెము అలా ఉంటున్నారు కొంతమందైతే. సో, కొంతమందైతే పెద్దల దగ్గర ఒక గైడెన్స్ తీసుకుంటున్నారు. ఎలాగైనా నా సమస్యకి ఒక పరిష్కారం కావాలి అనేదైతే వీళ్ళు కోరుకుంటున్నారు. ఒక గురువుల దగ్గర సలహా తీసుకుంటున్నారు. అది ఎలాంటి గురువు దగ్గరైనా అవ్వచ్చు. ఒక టారో రీడర్ దగ్గరైనా ఇప్పుడు మీరెలా చూస్తున్నారో వాళ్ళు కూడా అలా చూస్తూ ఉండొచ్చు. లేదా ఒక గురువు దగ్గర ఎవరి దగ్గరైనా ఒక ఆస్ట్రాలజీ దగ్గర కావచ్చు. నా పరిస్థితి ఏంటి? నా రిలేషన్‌ని నేను నిలబెట్టుకోవాలి. నా లైఫ్ నేను నిలబెట్టుకోవాలి అనేదైతే మీ పర్సన్‌లో ఉంది. వీళ్ళైతే ఆహ్, చెప్పాలంటే మంచి విలువల కల పర్సన్ అన్నమాట. వీళ్ళు ఒక అథారిటీ పోస్ట్‌లో గూడా ఉన్నారు కొంతమంది. సో, వాళ్ళైతే రావాలనైతే అనుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవాలనైతే అనుకుంటున్నారు. కాకపోతే మీరు చూసి చూసి ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారు ఏంటంటే, చూసి చూసి మీరు
ఒక స్ట్రాంగ్ అయ్యారు. ఒక రాతి గుండెలాగా మారుతూ ఉంది. ఎదురు చూసి 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 ఓపిక లేక ఒక రాతి గుండెలాగా అవుతున్నారన్నమాట. ఒక స్ట్రాంగ్ పర్సన్ లా అవుతున్నారు. నాకు అవసరం లేదు అన్నంతలా మీరు వాళ్ళకు కనిపిస్తున్నారన్నమాట. వాళ్ళు తెలుసుకుంటా ఉన్నారు. సో అందుకని వాళ్ళకు భయం ఉంది మీ పర్సన్‌కి. అందుకనే చైల్డిష్ గా ఉన్నారు. భయం ఎక్కువ ఉంది. నిర్ణయం తీసుకోవాలి, రిలేషన్ నిలబెట్టుకోవాలి అనైతే ఉంది గాని ఫ్లర్ట్ చేస్తున్నారు. కానీ ఒక సైడు నిలబెట్టుకోగలనా లేదా అనే ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే అలా ఉన్నారు మీరు. మీరు వాళ్ళకి అందనంత ఇదిగా స్ట్రాంగ్ అయ్యారు. గతంలో చాలా ఏడిపించారు. చాలా బాధలు పెట్టారు. వాళ్ళేది చెప్తే అదే. వాళ్ళేదనుకుంటే అది చేసేవాళ్ళు. వాళ్ళకి అన్ని విధాలుగా సాక్రిఫైస్ చేశారు మీరు. అన్ని విధాలుగా. వాళ్ళు అడగక ముందే మీరు వాళ్ళకి డబ్బులివ్వడము, వాళ్ళ అవసరాలు మీరు తీర్చడము, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా వదులుకొని, వాళ్ళ కోసం టైం కేటాయించడము, వాళ్ళ కోసం మనీ ఖర్చు పెట్టడము, వాళ్ళకి బర్త్‌డే వచ్చిన ఏదో ఒక గిఫ్ట్‌లు ఇవ్వడము, ముందుగానే వాళ్ళకి డ్రెస్సులు తీసి ఇవ్వడము, అన్నీ చెయ్యడం మీరు. మీరెక్కడికన్నా వెళ్ళినా గానీ ఫస్టు వాళ్ళే ఉంటారన్నమాట మీ మైండ్‌లో. అన్ని విధాలుగా మీరు వాళ్ళకేదైనా తీసుకురావడము, వాళ్ళకి సమస్య ఉంది అనంటే మీరే గుర్తొస్తారు వాళ్ళకి. వీళ్ళు మనీ కోసమే మీ దగ్గరికి రావడం అయితే జరిగింది. సో, మీరలా అన్ని విధాలుగా వాళ్ళని చూసుకున్నారు. ఇప్పుడు ధైర్యం చాలట్లేదు వాళ్ళకి. రావాలనైతే ఉంది. ధైర్యం చాలట్లేదు. మీ పట్ల యాక్షన్ తీసుకోవాలనైతే అనుకుంటున్నారు. నేను ఎలాగైనా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనైతే ఉంది. ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే, మీరు వాళ్ళని ఉండలేరు. వాళ్ళు మిమ్మల్ని వదిలి ఉండలేరు. అలాంటి బంధం మీది. కొద్ది రోజులు దూరం పెట్టినా కానీ, మీరు ఉండలేరు. వాళ్ళు ఉండలేరు. అలా ఉంది రిలేషన్ మీ మధ్య. ప్రెజెంట్ గూడా ఇలానే నడుస్తూ ఉంది కొంతమందికి. సో, ఎలాగైనా రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే ఈ రీడింగ్‌లో ఉంది. చాలా ఎదురుచూపులున్నాయి మీ పర్సన్‌లో. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు ఏ పాయింట్స్ రిజనేట్ అయితే ఆ పాయింట్స్ వరకే తీసుకోండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఓకేనా? ఇక్కడ రీయూనియన్ కావాలి, ఎదురుచూపులు, మ్యానిప్యులేషనింగ్ అనేది ఉంది. కమ్యూనికేషన్ జరగాలనైతే అనుకుంటున్నారు. హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. గతంలో పెట్టిన ఇబ్బందులు అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. సో, ఏదైతే అయింది, మీరంటే ఇష్టం, మిమ్మల్ని మర్చిపోలేరు, ఎలాగైనా మీతో హ్యాపీగా ఉండాలి అనైతే అనుకుంటున్నారు. పాస్ట్‌లో మీకొక సమాధానం చెప్పకపోకుండా ఉండడము, మీరా మీరేదైనా అడుగుతూ ఉంటే గూడా రిప్లై లేకుండా, మీ మెసేజ్‌లకి రిప్లై ఇవ్వకుండా, మిమ్మల్ని దూరం పెట్టడము, ఫోన్ ఆర్ మెసేజ్ లేకుండా ఉండడము అయితే చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ ఎలా అనంటే, మీకు తగ్గట్టుగా ఎవ్వరూ లేరు వాళ్ళకి. అందుకని రిలేషన్ నిలబెట్టుకోవాలనేదైతే చాలా మందికైతే ఉంది. ఎందుకంటే మీరంత కేరింగ్ తీసుకుంటారు వాళ్ళ పట్ల. మీ ప్రేమ అలాంటిది. మిమ్మల్ని మీరు మర్చిపోయి వాళ్ళకి అన్ని విధాలుగా తోడుంటారు. అన్ని విధాలుగా సహాయం చేస్తారు. వాళ్ళకెక్కడా కూడా ఇలాంటి ఛాన్స్ అనేది ఉండదు. మీ దగ్గర ఉన్నంత ఇదిగా. ఇలా ఉన్నారు. ఇంకా మరికొంతమంది ఏంటంటే, మీ ప్రేమ మీరు చూపిస్తున్న ప్రేమను కూడా కాదనుకొని చాలానే ఏడిపించారు. చాలా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని. మీరు చాలా ఒంటరితనం ఫీల్ అయ్యారు. సో, ఇప్పుడు ఎలాగైనా దక్కించుకోవాలి. ఎలాగైనా నిలబెట్టుకోవాలి అనేదైతే వాళ్ళలో ఉంది. కొన్నిటికి క్లారిఫికేషన్ ఇద్దాము. ప్లీజ్ యూనివర్స్
మెడిషన్ క్లారిఫికేషన్ చూస్తున్న వేవర్స్ యొక్క వాళ్ళ నుంచి ఏముంది ద మెడిషన్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ చూడండి, ఎవరైతే మీ పట్ల హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు, మీరంటే ఇష్టం, సో మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ కావాలని అయితే ఉన్నారు, ఎవరైతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా ఉన్న వాళ్ళు హ్యాపీగా మీతో ఉండాలని అయితే అనుకుంటున్నారు. మీతో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ అలా ఉందన్నమాట. సో మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. వాళ్ళు ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకోవాలి అనేది అయితే ఉంది వాళ్ళ మనసులో. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది. కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు, రీయూనియన్ కావాలనుకుంటున్నారు, జీవితంలో మళ్ళా ఒక నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉండాలి అనుకుంటున్నారు. అంటే తెలుసు కదా మీకు తెలిసే ఉంటుందిలేండి. అంత హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. ఇంద్రధనస్సు ఏదైతే ఉంటుందో రంగురంగుల ప్రపంచం, అంటే అంత హ్యాపీగా ఉండాలి మా లైఫ్. చూసారా, ఇక్కడ ఇంద్రధనస్సు కనిపిస్తుంది చూసారా, ఆ లైఫ్ అలా ఉండాలి, అంత హ్యాపీగా ఉండాలి, అంత ఎంజాయ్ గా ఉండాలి అనేదైతే మీ పర్సన్ లో ఉంది. సో అందుకని మీ దగ్గరికి రావాలని అయితే కోరుకుంటున్నారు. ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ రోజు ప్రజెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే మీ పర్సన్వి ఇలా ఉన్నాయి. చాలా చాలా పాజిటివ్ గా ఉంది. క్లైమ్ చేసుకోండి. తప్పకుండా రీడింగ్ చూసే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ అయితే మర్చిపోతున్నారు. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుంది. మేము కష్టపడి చేస్తున్నందుకు నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఒక సైడ్ ఫీవర్ పెట్టుకొని కూడా నేను రీడింగ్ చేస్తున్నాను అంటే చెప్పాలంటే మీకోసమే. ఎందుకంటే మీరు ఎదురు చూస్తూ ఉంటారని. తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి, మర్చిపోవద్దు. మీలాంటి వాళ్ళకి ఈ రీడింగ్ అనేది చేరుతుంది. నేను మరో రీడింగ్ తో మీ ముందు ఉంటానండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా అండి? ఓకే, బాయ్ అండి. మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను.